మన నిర్ణయాలు ఎప్పుడైతే మన చుట్టూ ఉండే వాళ్ళకి నచ్చవో అప్పుడే ఈ బంధాలు బలహీనపడతాయి. అంటే మనం తీసుకునే నిర్ణయం మనకి మాత్రమే నచ్చుతుంది, మన చుట్టూ ఉండే వాళ్ళకి నచ్చకపోయినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఇంకొకటి, ఒకవేళ మనం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఆ బంధాలు బలహీనపడతాయి. అలాగే బంధాలు బలపడాలంటే ఎదుటివారి నిర్ణయాలని మనం గౌరవిస్తూ వాళ్ళ నిర్ణయాల ప్రకారంగానే మనం ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా ఈ బంధాలు అనేటివి బలపడతాయి. ఎందుకంటే మన నిర్ణయము అందరికీ నచ్చాలని చెప్పేసి ఎటువంటి రూల్ లేదు. అలాగే మనం ఒకవేళ వాళ్ళ నిర్ణయాన్ని గౌరవిస్తే ఆటోమేటిక్గా బంధాలు బలపడతాయని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా సందర్భాలలో ఏకపక్ష నిర్ణయాల వల్ల మన చుట్టూ ఉండే మన రక్త సంబంధాలే కానివ్వండి, స్నేహితుల బంధమే కానివ్వండి, మన ఫ్రెండ్సే కానివ్వండి, చాలామంది బంధాలు వీక్ అయిపోతున్నాయి, విడిపోతున్నారు. కాబట్టి ఇప్పటి నుంచైనా సరే మన నిర్ణయం ఒకవేళ ఎవరికైనా నచ్చకపోతే దయచేసి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. అలాగే వాళ్ళ నిర్ణయాలకు అనుగుణంగా మిమ్మల్ని మీరు మార్చుకొని వాళ్ళ నిర్ణయాల ప్రకారంగా మీరు వెళ్తే మాత్రం ఆ బంధాలు ఖచ్చితంగా బలపడతాయని చెప్పేసి కోరుకుంటూ మీ శ్రీకాంత్ అంకం.